వర్ధంతి జరుపుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈ వర్ధంతి కార్యక్రమానికి మళ్ళీ రైతు సంఘం నాయకులు తిప్పేస్వామి గారు, వశీకరప్ప గారు, అదేవిధంగా మళ్ళా ఏఐడిసి ఉద్యోగ సంఘం బద్రి గారు, అదేవిధంగా గురుస్వామి గారు, మళ్ళీ ఏపీ రైతు సంఘం తాలూకా అధ్యక్షులు నరసింహులు గారు, మళ్ళీ ప్రశాంత్ రెడ్డి గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఈయన 1926 మన పెద్దపప్పూరు మండలంలో చీమలవాగు గ్రామంలో జన్మించడం జరిగింది. మన చిన్ననాటికి పేద కుటుంబంలో రైతు కుటుంబంలో పుట్టిన మన కామ్రేడ్ నాయుడు గారు, వెంగమ్మ నాయుడు గారు వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా 1950లో చేరడం కూడా జరిగింది. అలా అప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీకి ఉద్యమాలు చేసి వాళ్ళ అంకిత భావంతో పనిచేసి పేదల కోసము, కార్మికుల కోసము, శ్రామికుల కోసము, అదేవిధంగా రైతు పెత్తందారుల విషయంలో పోరాటం చేసి మన రైతులు కూడా భూములు ఇప్పించిన చరిత్ర కూడా మళ్ళీ వెంగమ్మ నాయుడు గారికి ఉంది. ఈయన దాదాపు 20 సంవత్సరాల పాటు కమ్యూనిస్ట్ పార్టీలో జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేశారు. అదేవిధంగా తన పోరాట పటిమలో కూడా మన గుత్తి సబ్ జైల్లో కూడా దాదాపు 3 నెలల పాటు జైలు జీవితం కూడా అనుభవించడం జరిగింది. అదేవిధంగా మన ఇక్కడ గుంటకల్లో కూడా సినీ కార్మికుల పట్ల నిలబడి అక్కడ రౌడీ ముక్కలు ఉంటే మనం వాళ్ళను కూడా ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్లు విషయంలో అయితేనేమి అనేక ఉద్యమాలు చేసి మళ్ళీ ఎనలేని కృషి చేసిన ఘనత మళ్ళీ కామ్రేడ్ వెంగమ్మ నాయుడు గారికి వస్తూ ఉంది. మళ్ళీ ఈయన చేసిన పోరాట ఫలితంగా కూడా ఈరోజు ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన స్ఫూర్తితో కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చాలామంది నాయకులు కూడా మన పార్టీని ముందుకు తీసుకొచ్చి ఆయన బాటలో నడిచి పార్టీ అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమించిన ఘనత మళ్ళీ ఆయనకే దక్కుతూ ఉంది. ఈరోజు ఆయన్ని మనం స్మరించుకొని ఆయన వర్ధంతిని ఘనంగా ఇక్కడ జరుపుకుంటా ఉన్నాము. అన్ని శాఖల్లో కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి శాఖలు కూడా జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈయన చేసినవి మనం ఈరోజు కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపు 3000 ఎకరాల భూమిని కూడా పెత్తందారుల నుంచి లాక్కొని అప్పుడు పెత్తందారుల వ్యవస్థని నిర్వీర్యం చేసి వాళ్ళతో నుంచి ఉద్యమం చేసి అందరినీ ఉద్యమం బాట తీసుకొచ్చి మళ్ళీ 3000 ఎకరాల భూములు కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా తాడిపత్రిలో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాడు. పేదల పట్ల నిలబడ్డాడు, రైతుల పక్క నిలబడ్డాడు. వ్యవసాయ కార్మిక సంఘాన్ని మహా పెద్ద ఉద్యమంగా కూడా తాడిపత్రిలో అప్పటికే మళ్ళీ ఈయన చేసిన చరిత్ర కూడా ఈయన కొంచెం ఇలాంటి ఎన్నో పోరాటాలు చేసిన మహానాయకుడిని ఈరోజు మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఘనంగా ఆయన నివాళులు అర్పిస్తున్నాము. అమర్ హై వెంగమ్మ నాయుడు, వెంగమ్మ నాయుడు, జోహార్ వెంగమ్మ నాయుడు గారికి, జోహార్ వెంగమ్మ నాయుడు గారికి, వెంగమ్మ నాయుడు గారికి, వెంగమ్మ నాయుడు గారికి.